జోస్నా వాళ్ళ గ్రాని జోస్నా దగ్గరికి వచ్చి, "నాకు చాలా కోపం వచ్చేస్తుంది. ఒక చీపురు కట్టను పట్టుకొని ఆ దీపాన్ని ఈ తొట్టు గ్యాంగ్ మొత్తాన్ని అయితే చితగ్గొట్టాలని ఉంది. అంత కోపం వస్తుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోస్నా అయితే, "ఇప్పుడు ఏం చేయగలవు గ్రాని? అంతా జరిగిపోయింది కదా! అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అయినా బావ ఇంటికి వచ్చాడు. తాతయ్యతో మాట్లాడాడు. తాతయ్య ఒప్పుకోలేదు. మళ్ళీ సైలెంట్‌గా వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు. ఎందుకు వెళ్ళాడో కూడా నాకు అర్థం కావటం లేదు. నీకొక డౌట్ అడుగుతాను చెప్తావా గ్రాని అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ గ్రాని అయితే, "సరే ఏంటి అడుగు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న అయితే, "బావ ముందు కలవడానికి ముందు ఔట్ హౌస్‌కైతే వెళ్ళాడు కదా! ఆ దీపతో ఏం మాట్లాడి ఉంటాడు? ఈ విషయమే మాట్లాడి ఉంటాడా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ గ్రాని అయితే, "మాట్లాడే ఉంటాడు. ముందు తన దగ్గరే మాట్లాడేసి లోపలికి వచ్చాడు కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న అయితే, "నాకు ఇంకో డౌట్ వచ్చింది. అసలు నేను బావ మనసులో ఉన్నానా? నా నా మీద బావకి ప్రేమ ఉందా? నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా ఇంతకి బావకి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ గ్రాని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "అలాంటి విషయాలు ఏమీ నన్ను అడక్కు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే చాలా కోపంగా వాళ్ళ గ్రానీని చూస్తూ ఉండిపోతుంది. "అవును నిజమే. బావకి అసలు నా మీద ప్రేమ ఉందా? నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? చెప్పు గ్రాని చెప్పు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ గ్రాని అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతూ ఉంటుంది. అది చూసిన జోష్న అయితే చాలా కోపంగా వాళ్ళ గ్రానీని చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.